ఎప్పుడైతే వీళ్ళు నన్ను తీసుకెళ్ళిపోయారో వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టా. వంటింట్లో కూర చేస్తూ కూర కట్ చేసేటప్పుడు నాకు చేతి వేలు కట్ అయినా కూడా వాళ్ళే. నేను ఇక్కడే ఉంటా, ఒంటరిగా ఉంటా, నా బాబుతో ఉంటా. నన్ను ఎత్తుకుపోతారా, మా బాబుని ఎత్తుకుపోతారా, మా బాబుని చంపుతారా, దానికి వీళ్ళు ముగ్గురే కారణం అని చెప్పి ఒకటి రాసేసా. ఎక్కడెక్కడికి పంపాలో పంపించేసా. దిస్ ఇస్ ద థింగ్. దాని తర్వాత నేను కూడా మా బాబుకి తోడేళ్ళేదాన్ని కాదు, ఎల్లు అనేదాన్ని, భయపడేవాడు. కానీ నా అంత డేర్ కాదు బాబు, మెత్తక తను. మమ్మీ అనేవాడు, మమ్మీ లేదు బొమ్మి లేదు, పదముందు అనేదాడు, వెనక్కి చూస్తా వెళ్ళేవాడు. కానీ తనకి 10th క్లాస్లో విజ్ఞాన జ్యోతి చదివేవాడు. 10th క్లాస్లో ఒక ప్రాబ్లం వచ్చింది ఎగ్జామ్లో. కేసు కూడా వేసినట్లున్నాడు కదా. ఓకే, మాకే అన్నీ, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మాకే అన్నీ. ఇప్పుడు క్లాస్లో 40 మంది ఉన్నప్పుడు ఇంకొకరికి వచ్చి ఉండొచ్చు కదా ఆ ప్రాబ్లం, వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు కదా. అంటే ఎప్పుడైతే తెలుగు పేపర్ తెలంగాణ తెలుగు కాకుండా ఆంధ్ర తెలుగు పేపర్ వచ్చింది వీళ్ళకి, దాన్ని చదవంగానే నేను అవి ఇవి కూడా చెప్తుంటా బాబుకి. అయితే ఇది ఆంధ్ర తెలుగు అని లేచి ఫస్ట్ చెప్పింది కూడా మా బాబే. ఓకే, ఆంధ్ర తెలుగు. ఆవిడ కొంచెం ప్రిన్సిపల్ గారు నెగ్లెక్ట్ చేయటం వల్ల పిక్స్కి వెళ్ళింది. పిక్స్కి వెళ్ళినప్పుడు నేను పేరెంట్స్ని గ్యాదర్ చేసి పిల్లలు బయటికి రావాలంటే, ఎందుకంటే ఇంగ్లీష్ అంటే బాగా చదువుతారు, రాస్తారు, హిందీ నేర్చుకొని పాస్ మార్క్ తెస్తారు, తెలుగు అంటే వీళ్ళకి నోరులు తిరగవు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇంగ్లీషే రావాలంటారు, కానీ పేరెంట్స్ తెలుగుకు కూడా ఒక ఇది ఉంది, తెలుగు నేర్చుకోవాలి అనే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టరు. అప్పుడేమవుతుందంటే ఎంత నీట్గా ఇంగ్లీష్ మాట్లాడతారో అంత నీట్గా తెలుగు మాట్లాడలేరు వాళ్ళు. సో దాంట్లో ఏంటి, వాళ్ళకు పాస్ మార్క్ కూడా రాదు, ఆ స్టేజ్లో ఉంటారు పిల్లలు. ఈ దాంట్లో ఈ ఆంధ్ర వచ్చేసరికి ఆంధ్రకి తెలంగాణకి తేడా ఉంటుంది. వచ్చుండే పోయిండే వీళ్ళు అంటారు, వచ్చిరి పోయిరి అని వాళ్ళు అంటారు. సో దానికి దీనికి డిఫరెన్స్. ఈ పోయిరి ఏంటి ఇదేంటి అని అనుకుంటున్నారంటే. సరే అని అడిగితే ఆవిడ రాకపోయేసరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్లో నేను అప్పటికీ చెప్పా. ఒక్క పేరెంట్ రియాక్ట్, మా బాబు అయితే లాస్ట్లో వచ్చి, మమ్మీ ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు అందరికీ పేదవాళ్ళకి హెల్ప్ చేస్తావు కదా, ఒక్కసారి నన్ను నీ కొడుకు అనుకోవద్దు మమ్మీ, ఒక పేద పిల్లాడు అనుకుని నాకు హెల్ప్ చేయి మమ్మీ, లేకపోతే నేను ఫెయిల్ అయిపోతాను. ఎలా ఉంటుంది ఒక మదర్కి, ఎలా తగులుతుంది ఒక మదర్కి? ఎవరూ రారు, మనమే చేసాం అనుకుంటా. ఆల్రెడీ మనకు ఒకటి లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చి టీవీ ముందు ఉండి 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 ఈవిడేమన్నా టీవీ పిచ్చి ఉందా ఈవిడికి అనుకుంటారేమో అన్న ఒక ఇది కూడా ఉంటుంది మనకు కూడా. అన్నిటికీ నేనే ముందుకు ఎందుకు రావాలి? అక్కడ కొడుకు, మా అబ్బాయి నా కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు రాత్రి 12:30కి. సరే అప్పుడు రేపు పొద్దున్న చూడన్నా నాన్న, అప్పటికే నేను అంతా ప్రెస్కి మీడియాకి ఫోన్ చేసి చెప్పి, సార్ తప్పు ఇది, మీరు కానీ ఇది అవ్వకపోతే నేను ఇంకా సీరియస్ అవుతాను అంటే, ప్రతి వాళ్ళు మీడియా బ్రదర్స్ ప్రతి ఒక్కళ్ళు సహకరించి పిల్లల పని అని చెప్పి వచ్చారు. ఐ కాల్డ్ అప్ టు TV9, మా రిలేషన్ అవుతారు ఆయన రవిచంద్ర, ఆయనకు ఫోన్ చేసి రవి ఇట్లా ఉంది అంటే, నేను పంపిస్తున్నాను వదిన మీరు వెళ్ళండి అని చెప్పాడు. సరే అని ఆ టైంకి వెళ్తే ప్రెస్ అంతా వచ్చి, ఒక్క బాబుని రమ్మనండి మాట్లాడటానికి అంటే ఎవరు రారు. ఒక్కరు పేరెంట్స్ అందరికీ అప్పుడు వస్తుంది, రావటానికేమో పని అయిపోతుందని వచ్చారు, కానీ బిడ్డను ముందుకు పంపించి మాట్లాడటానికి భయం అంటే ఎలా పని అవుతుంది? మా బాబుని అప్పటికి కిడ్నాప్ చేస్తామని నాకు వార్నింగ్ ఇచ్చారు, బాబుని బయటికి చూపించకూడదు. నేను ఊరికి అలా నుంచుని ఉన్నా చేతులు కట్టుకొని. మా బాబు నా దగ్గరికి వచ్చి, మమ్మీ నేను మాట్లాడతాను, అందరికోసం నేను మాట్లాడతాను మమ్మీ, ఏమైనా పర్లేదు అని చెప్పి తను మాట్లాడాడు. ఆ ఎన్టీవీ వాళ్ళేమో వచ్చి, ఏదైనా చెప్పండి మేడం బాబు కన్నా, ఎగ్జామ్ రాసింది అతను, హాల్లో ఉన్నింది అతను, ఏం బాధపడ్డాడు, ఎలా ఫీల్ అయ్యాడు, ఎందుకు భయపడ్డాడు చెప్పాల్సింది అతను. నేనేం చెప్తానండి కోచింగ్ ఇచ్చి, నాకు అలాంటివి నచ్చవు, తన బాధ తను చెప్పుకొనివ్వండి అని పక్కకి వెళ్ళిపోయా. చాలా బాగా చెప్పాడు. చెప్తే అప్పుడే చూస్తున్నారంట జడ్జి హైకోర్టులో ఆ క్లిప్పింగ్. ఓకే, ఆ టైంకి బాబుని తీసుకొని వెళ్ళాం కోర్టులో కేసు వేయడానికి. ఈ పిల్లాడిని నేను ఎక్కడో చూసానే అన్నాడు ఆయన. సార్ ఇప్పుడు ప్రాబ్లం అయింది కదా విజ్ఞాన జ్యోతి స్కూల్ ఆ అబ్బాయి అంటే, కరెక్ట్ చాలా బాగా మాట్లాడావు బాబు, నువ్వు భలే గుచ్చినట్టుగా మాట్లాడావని తీసుకురండి ఆవిడ్ని, ముందు ఆర్డర్ ఇవ్వండి, ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఆన్ May 2 అన్నమాట, రీఎగ్జామినేషన్. ఆర్డర్ తీసుకొచ్చాను. పిల్లల్ని వాళ్ళంతా ఒకలాగా ప్లాన్ చేశారు, మళ్ళీ కాపీ అనో అదో ఇదో అని పిల్లలు కూడా చెప్పారు. పోలీసులను ఇద్దరిని పెట్టా లోపల, పెట్టేసి ఒక టీచర్ని అక్కడ పెట్టి చెక్ చేయండి పిల్లల్ని, బట్టలు ఇప్పి చెక్ చేసి పంపించారు లోపల. అంటే ఇప్పుడు ఎవరైనా వేశారనుకో, ఈ పిల్లలు తెచ్చినట్టు అంటానికి మేము ఆల్రెడీ ఇక్కడ మేము
చెక్ అయ్యి వెళ్ళాం. మొత్తం వాళ్ళు చెక్ చేసి ప్యాంటు నిక్కర్ ఇట్లా దులిపి మళ్ళీ వేసి పంపించాం పిల్లలకి. ఎక్కడే కానీ కాపీ క్లిప్ అనేది లేదు. లోపలికి వెళ్ళాక కాపీ క్లిప్స్ వేశారు. పిల్లలకి చెప్పాము, ఎవరన్నా ఒక చిన్న ఇది పడ్డా కూడా మీరు తీసుకున్నారంటే మీ లైఫ్ అవుట్, ఎవ్వరు కాపాడలేరు ఇంకా అని. పేరెంట్స్ అందరినీ స్కూల్ ముందు చాపలేసి కూర్చోబెట్టా. టిఫిన్, మంచినీళ్ళు, కాఫీ అన్నీ అక్కడ పెట్టించా. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ అనేది ఒకటైపోయిందంటే మనం ఏం చేయలేం. వాళ్ళు సో అప్పుడు మా బాబుని కొట్టాలని పిల్లల్లో ఆవిడకి ఎవరైతే సపోర్ట్ ఉన్నారో ఆ పిల్లల్ని మా బాబుని కొట్టమని పంపిస్తే ఒక ఆవిడ వచ్చి మీ బాబుని కొట్టడానికి ప్లాన్ చేశారు. నిజంగా సినిమానే ఆ రోజు. ఎక్కడో ఉన్నా నేను. అక్కడి నుంచి వచ్చి అట్లా లోపల కాలు పెడుతున్నా వాడు రే అని ఎత్తాడు చెయ్యి, అంతే ఆ పిల్లాడు. అక్కడి నుంచి రే అని అంత గట్టిగా అరిచాను నేను. ఎక్కువ వచ్చేసిందా వాడు భయపడిపోతూనే వెళ్ళి పగలగొట్టా. ఎంత ధైర్యం ఉంటే చేస్తావురా నువ్వు, ఏం చేశాడని. మా బాబు బతుక్కుపోయాడు. ఒక్క నిమిషం, ఏం లేదు నువ్వు వెళ్ళి కార్లో కూర్చోపో అని లోపల పంపించి ఆ అబ్బాయిని పట్టుకొచ్చి పోలీస్కి ఇచ్చేస్తాను నేను అంటే, అప్పుడు కాళ్ళు పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ సైడ్ ఇస్తే మంచి పద్ధతి కాదు. మీ అందరికీ మంచి చేయడానికి మేము వస్తే మాకు చెడు చేస్తారా మీరు? మీ పిల్లాడు మాట్లాడా మొన్న, మీ పిల్లాడు మాట్లాడితే ఆర్డర్ వచ్చిందా? ఏమనుకుంటున్నారు? నా బిడ్డ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో తెలుసా ఈరోజు? సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి మీరు ఇలా చేస్తారా ఎవరి మాటలో విని అని. ఇంకొచ్చేసి అయిపోయింది. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ మళ్ళీ ప్రాబ్లం. కాలేజీ వాడు 5 లక్షలు కట్టించుకొని గోల్ తిప్పి పారిపోయాడు. ఒక్క పాఠం చెప్పలా. 25 రోజులు ఉంది ఎగ్జామ్స్. ఫైనల్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్. ఓ అని ఏడుపులో అందరూ పేరెంట్స్ అప్పుడు వచ్చి, రోజు చూసుకోవాలి కదా, నేనంటే ఊళ్ళో లేదు, నేను చూసుకోలేదు, పాఠాలు అవ్వట్లేదని చెప్పట్లేదు. నాకు కూడా ఇష్యూ అయినట్లుంది, పెద్ద ఇష్యూ అండి. ఏ కాలేజ్ అండి అది? వెలాసిటీ. ఓకే. వెలాసిటీ అనేదాన్ని ఇప్పుడు హైదరాబాద్ పొలిమేరల్లో కూడా లేకుండా చేసాం. ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఇన్సిడెంట్. దానికి పడ్డంత కష్టం ఇంకొకటి లేదండి. అదేంటో మా బాబుకి ఎడ్యుకేషన్లో వాడు ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్లో వచ్చేసింది పాపం. అది పట్టుకొని ఏడుస్తాడు, నేనున్న చోటంతా ప్రాబ్లం వస్తుంది మమ్మీ అంటే. అట్లాంటి డిప్రెషన్లోకి వెళ్తే బయటికి తేలేం. అప్పుడు చెప్పాను, నువ్వు కాదు కదా తినింది, నువ్వు కాదు కదా లెక్చరర్, వాళ్ళు డబ్బుల కోసం చేశారు, నువ్వెందుకు అని. ఇప్పుడు పిల్లలు ఎంతోమంది సూసైడ్ కూడా చేసుకున్నట్టు. 47 ఎలా తిరిగామండి. ఒక మొత్తం కోచ్ మెట్రోలో పేరెంట్స్ని పిల్లల్ని తీసుకొని బోర్డుకి వెళ్ళాను. అక్కడ కూర్చోబెట్టాను. ఆయన వాళ్ళతో కమిట్ అయ్యాడు. అప్పుడు కూడా చెప్పాం, సార్ పద్ధతి కాదు ఇది, పసిపిల్లలు సార్, వాళ్ళు ఆల్రెడీ 47 మంది చనిపోయారు. ఒక అబ్బాయి రాత్రి 12:30కేమో మా అబ్బాయికి ఫోన్ చేశాడు, చెర్రీ నేను పాయిజన్ బాటిల్ తెచ్చుకున్నాను, ఒక్కడే తాగుతున్నాను, వస్తావా, ఇద్దరం కలిసి తాగుదాం. నేను నిద్రపోయారు కదా వాళ్ళిద్దరు కలిసి తాగారా, మన ఇద్దరం కూడా కలిసి తాగుదాం. అదేమన్నా స్ప్రైటా లేకపోతే కోకోకోలానా ఇంకేమన్నానా, విషయం తెచ్చుకున్నాను అని చెప్తున్నాడు అబ్బాయి. అంటే వాళ్ళు ఎటువంటి డిప్రెషన్లోకి ఎటువంటి మూడ్లోకి వెళ్ళిపోయారు చూడండి. అప్పుడు మహమ్మద్ అలీ గారు హోమ్ మినిస్టర్, హానరబుల్ హోమ్ మినిస్టర్ గారు, రాత్రి 11:30కి నేను వెళ్ళి గేట్ దగ్గర వాచ్మెన్తో గొడవ పెట్టుకుంటే వాళ్ళ ఈయనతో పరిగెట్టుకొని వచ్చే అట్లా ఓపెన్ చేసే మేడం లోపలికి పంపించండి అన్నారు. లోపలికి వెళ్తే ఏంటమ్మా ఈ టైంలో అని, సార్ ఇట్లా పిల్లలు చనిపోయారు, ఇంకొక బిడ్డ చావకూడదు అంటే నాకు ఒక ఆర్డర్ కావాలి. అప్పుడు చూసి ఇదేంటమ్మా నొక్కేసారే బయటికే రాకుండా ఇదంతా ఎలా జరుగుతుంది. అప్పుడు సార్ ఇలా జరిగింది, మేము వచ్చి పేరెంట్స్ అంతా బయట కూర్చున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, పోలీస్ స్టేషన్లో సిఐ గారు అటేపు వెళ్ళారు, దానివల్ల ఇలా తిరగాల్సి వస్తుంది సార్. అప్పుడు ఏం రాస్తావు, నువ్వు రాయమ్మా అన్నారు. నేనే రాస్తే ఆయన సీలేసి సైన్ చేసి బోర్డుకి తీసుకెళ్ళండి, బోర్డుకి వెళ్ళి అతనికి ఇస్తే ఆయనకు మళ్ళీ కాలేజ్ వాళ్ళతో కుమ్మకాయాడు. పిల్లల్ని చూసినామంటే కాల్ చేస్తారు కదా, వాళ్ళు అన్ని ఎవిడెన్స్లు ఫోటోలు తీసుకొని వచ్చారు, సూట్ కేసు మారటం ఇవన్నీ. అప్పుడు చెప్పామండి, సార్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇది మంచి పద్ధతి కాదు అని, మీరు వినట్లేదు అంటే మంత్రివర్యులను గౌరవించాలి, కాకపోతే వాళ్ళకి ఇంకా టైం ఎక్కడి నుంచి వచ్చింది సార్ టైము, 10 రోజులు లేవు ఎగ్జామ్స్, ప్రాక్టికల్ అంటే తెలియదు పిల్లలకి, ఎలా కోచింగ్ ఇవ్వాలి, ఎవరిస్తారు, బోర్డు అష్యూరెన్స్ ఇస్తే కానీ పిల్లలు బయటికి రారు. వాళ్ళు ఫీజు కట్టలేదంటే మాకు సంబంధం లేదు, మేము కట్టేసాం కదా, వాడు కట్టలేదని మీరు ఇప్పుడు ఆపారంటే 240 మంది చచ్చిపోతారు. విల్ యూ టేక్ ది రెస్పాన్సిబిలిటీ? మీరు ఒప్పుకుంటారా నా వల్లే చనిపోయారని రాసివ్వండి. అప్పుడు వెళ్ళా స్టూడెంట్ ఫెడరేషన్ పిలిచాము, సార్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. వాళ్ళు వచ్చి కొంచెం కాల్ చేస్తే అప్పుడు ఒప్పుకున్నారు.
మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు మాకు, హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి మళ్ళీ ఎగ్జామ్కి ప్రతి స్టూడెంట్ని ఎవరైతే వెలాసిటీ నుండి ఉన్నారో ఎక్కడెక్కడ బ్రాంచ్ అయినా సరే అలౌ చేయండి. అలౌ చేశారు. అందుట్లో 30 మంది ఏమో ఫెయిల్ అయ్యారు, మిగతా అందరూ పాస్ అయ్యారు. ప్రాక్టికల్ అంటే తెలియదండి పిల్లలకి, చెప్పుంటేగా చదువు, ఎవరికి వాళ్ళని చదువుకోమన్నాం. అబ్బా ఒక్కొక్కసారి ఒక్కొక్క యుద్ధం చేసి వచ్చినట్టే బయటికి. ఒకటే చెప్పాను మా బాబుకి, నాన్న నువ్వు ఫెయిల్ అయ్యావు అనుకో, జబర్దస్త్ పార్టీ, ఎంజాయ్ చేద్దాం. రోజు పాస్ అయితే ఏం బాగుంటుంది, రైట్? ఒకసారి కూడా ఫెయిల్ అవ్వాలి, అది పోతుంది అని మాత్రం, కానీ నీకు వచ్చింది రాసిరా, ఇలా చెప్పి పంపించాం. 87% వచ్చింది బాబుకి, తనే చదువుకుని రాశాడు. వాడు కావాలని గ్రడ్జ్ పెట్టుకొని ప్రాక్టికల్లో 1 మార్క్ తీసేసారు. పైన ఒకడు ఉన్నాడుగా, ఎవరేం చేసినా పైన ఒకడు ఉన్నాడు. బాబు వచ్చి ఏడ్చాడు, అమ్మా నేను ప్రాక్టికల్ ఎంత బాగా చేస్తే నాకు 1 మార్క్ తీశారు. ఒక్కటే తీయగలిగాడు, అన్నీ తీయలేదు కదా నాకు. పోనీ ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర తెలుస్తుంది నీకు నువ్వేంటి అని. నా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ 98.8% వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ 97.7 వచ్చింది. కొంచెం 1 పాయింట్ తగ్గాడు. ఏమంటే మేబీ నా వల్లే ఉండొచ్చు, నేను కొంచెం స్టక్ అయ్యాను దాంట్లో, ఆ మూమెంట్లో అలా అయిందేమో. ఇంతకుముందు సపోర్ట్ కోసం వెళ్ళారు, పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు. ఆ టైంలో ఎవరున్నారు? రాజేంద్ర ప్రసాద్ గారు, నా హీరో. ఆయనతో చేశారు కూడా కదా మీరు? చేశాననే చెప్తున్నా, నేను హీరోయిన్గా చేశా ఆయనతో. రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన కూడా మీకు జనరల్ సెక్రటరీగా ఉన్నది శివాజీ రాజా గారు. ఆ హయాంలో జరిగింది అది. హెల్ప్ రాలా. నరేష్తో నేను 3 సినిమాలు చేయాలి యాక్చువల్గా హీరోయిన్గా, కానీ 3 నేను బిజీగా ఉండటంలో మిస్ అయ్యాను. తర్వాత ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు తనతో చేశా, తన డైరెక్షన్లో ఏవో సాంగ్స్ చేస్తే ఒక సాంగ్ చేశా, అంతే. మనసున్న మనిషి, మంచి మనిషి. అంటే నాకు డబ్బులు ఇచ్చాడని నేను చెప్పట్లా, చాలా మంచి మనిషి. మరి ఎందుకు అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారా ఆయన పైన? ఇట్స్ ఎ నెగిటివ్. పాజిటివ్ చెప్తే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు, నెగిటివ్ చెప్తే ఆయన పాతాళానికి పోతాడు. యాక్చువల్గా అండి, మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చేసింది లేదు అనకూడదు ఎప్పుడు అనేసి. ఇప్పుడు ఆయనే చేయకపోతే ఈ మాకు వచ్చిన అన్ని సోషల్ యాక్టివిటీస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మెడికల్ ఇది అవుతుంది, అందరికీ అప్లై అవుతుంది అంటే అతను తెచ్చిందే కదా. తర్వాత చాలా చేశాడు ఆయన, కళ్యాణ లక్ష్మి కానీ, వెహికల్స్ ఇవ్వటం కానీ జనాలు. ఇప్పుడు ఒకరి కాళ్ళు లేదు, షుగర్లో తీసేశారు, అప్పుడు నువ్వు నేను గుర్తురాం, వాడికి కాళ్ళు లేదు అన్నది తప్ప. వెహికల్ ఇస్తే అతని మనిషికి ఇచ్చారు, అతను నువ్వు ఉంటారా కాళ్ళు తీసేశాక? చెప్తాను, నా కాళ్ళు తీసేశారు, వెహికల్ నాకు ఇస్తారా మీకు ఇస్తారా? అది ఒక పాయింటే. ఆయన ఏం చేసినా, తుమ్మినా ఏం చేసినా తప్పే అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ టు బ్లేమ్ హిమ్. ఓకే, ఆయనే తెచ్చుకున్నాడు శని నెత్తి మీదకి, కోరి తెచ్చుకున్నాడు, అందుకనే అలా అయింది. అంతే కదా, ఆయన జర్నీ ఒకలా. బట్ హీ హెల్ప్డ్ మీ, నాకు కూడా కాదు మా బాబుకి హెల్ప్ చేశాడు. అండ్ నా దాకా రానివ్వలేదు. తర్వాత ఎప్పుడో నేను ఎంత లెక్కేసినా ఇది తేలుతుంది ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా. చెప్పట్లేదు, చెప్పొద్దన్నారని. తర్వాత ఎప్పుడో చెప్తే నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్పా, అస్సలు మాట్లాడకు నువ్వు అని. ఎప్పుడు చెప్పాలన్నా కూడా ఇట్లా అంటాడు, నేను చెప్తానేమో అని భయపడి నేను చెప్పకుండా ఉన్నాను. ఎందుకంటే నా పొట్టలో ఆగవు, నేను నిజాలే చెప్తా. లోపల ఉందంటే కొట్టుకుంటూ ఉండదు, టప్పటక టప్పటక అనేది. బయటకు వస్తే కానీ నిద్ర రాదు నాకు. చేసింది ఎప్పుడు మర్చిపోకూడదు, చెప్పుకోవటానికి సిగ్గుపడకూడదు. తీసుకున్నాక చెప్పుకోవటానికి సిగ్గుపడటం ఏంటి? తీసుకున్నాం కదా, మనకు ఫలితం వచ్చింది కదా, ఫలితం వచ్చాక మనిషిని మర్చిపోతే ఎంత తప్పది. సో నా జన్మ ఉన్నంత వరకు నాకున్న ఒక మంచి ఫ్రెండ్ అంటే నరేష్.